ఒక చిన్న ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుందని అంటారు. ఇదే విధంగా ఓ సంఘటన ద్వారా అతడిలో చిగురించిన ఆలోచనే వ్యాపారంలో రాణించేలా చేసింది. తనకెదురైన సమస్యనే వ్యాపారంగా మలుచుకొని నేడు లక్షలు సంపాదిస్తున్నాడు. ప్రారంభించిన 2 ఏళ్లలోనే వ్యాపారాన్ని 4 బ్రాంచీలుగా విస్తరించి ఔరా అనిపిస్తున్నాడు. ఒకప్పుడు సెక్యూరిటీగా పనిచేసిన అతడే ఇప్పుడు 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఇంతకీ ఎవరా యువకుడు? ఏమిటి అతడి కథ? తెలుసుకోవాలనుందా? అయితే స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. ఆలోచనను ఆచరణలో పెడితే అద్భుతాలు సృష్టించవచ్చు. ఇదే నిరూపిస్తున్నాడు ఈ యువకుడు. తనకు ఎదురైన సమస్య నుంచే ఓ కొత్త ఆలోచన చేశాడు. ఎవరూ ఊహించని విధంగా ఇస్త్రీ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ఇలా భిన్నంగా ఆలోచించి స్టార్టప్ను ప్రారంభించడమే కాదు, ఆ సంస్థ ద్వారా ప్రత్యేకమైన సేవలను అందిస్తున్నాడు. దుస్తుల ఐరన్తో బ్రాండ్ వాల్యూ క్రియేట్ చెయ్యొచ్చని నమ్మిన ఈ యువకుడే సూర్య చామకూరి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మర్కోడ్ స్వస్థలం. స్థానికంగా డిగ్రీ పూర్తి చేసి 2015లో హైదరాబాద్కొచ్చాడు. మొదట సెక్యూరిటీగా పనిచేశాడు. అక్కడ ఇబ్బందులు తట్టుకోలేకపోయిన సూర్య ప్యాకింగ్ బాయ్గా పనిలో చేరాడు. అందులో ఎదుగుదల ఉండదని భావించి తన చదువుకు తగ్గ ఉద్యోగం కోసం నెలలపాటు కాళ్లరిగేలా వివిధ కంపెనీల చుట్టూ తిరిగాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. 2015 నుంచి నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ వరకు జాబ్ సెర్చింగ్లోనే ఉన్నాను. జాబ్ సెర్చింగ్ చేస్తూ ఇక్కడ జాబ్ దొరకక ఇంటర్వ్యూస్కి వెళ్ళడము, మళ్ళీ కాల్ చేస్తాను చెప్పడం, రిటర్న్ రావడము, ఇదే ఒక 1 ఇయర్ స్ట్రగుల్ అయ్యాను. 1 ఇయర్ తర్వాత ఏదైనా జాబ్, నా చదువుకు తగ్గ జాబ్ దొరకదా సెకండరీ, ఖచ్చితంగా ఇప్పుడైతే ఏదో ఒక పని చేయాలి అనే ఉద్దేశంతో ఒక సెక్యూరిటీగా స్టార్ట్ అయ్యాను. ఆ సెక్యూరిటీ నుంచి అక్కడ ఆ సెక్యూరిటీ పర్సన్ కూడా అనవసరమైన డ్రిల్స్ చేపేయడము, వీటి వల్ల అక్కడ స్ట్రగుల్ అయ్యి అందులో నుంచి ఒక ప్యాకింగ్ సెక్షన్కి వెళ్ళాను. ఆ ప్యాకింగ్ సెక్షన్లో ఒక 1 ఇయర్ పని చేస్తూ జాబ్ సెర్చింగ్ చేసుకున్నాను. జాబ్ సెర్చింగ్ చేస్తూ కూడా అది కూడా సెట్ అవ్వలేదు. అందులో ఉంటే మనం ఎప్పటికీ అలానే ఉంటాను నేను అని అందులో నుంచి బయటికి రావడం జరిగింది. ఏ ఉద్యోగమూ రాలేదని డీలా పడిన సమయంలోనే ఓ సమస్యని ఎదుర్కొన్నాడు సూర్య. దుస్తులు ఇస్త్రీ చేయించాలని వెళ్ళినప్పుడు ఒక్కో చోట ఒక్కోలా ఇబ్బంది పడ్డాడు. అప్పుడే ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టాలని అనుకున్నాడు. నార్మల్గా ఒకరోజు నా బట్టల ఐరన్ కోసం ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళాను. ఆ పర్సన్ దగ్గరికి వెళ్తే, అన్న ఈరోజు కాదు, ఇంకో 2 రోజులు పట్టిద్ది, చాలా ఉన్నాయి అన్న, చేయలేను అన్నాడు. అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి, అన్న 2 రోజులు కాదన్న, వారం పడుతుంది, చాలా ఉన్నాయి, ఫెస్టివల్స్ ఉన్నాయి, చేయలేను అన్నాడు. సరే, అక్కడి నుంచి వెళ్ళే దారిలో ఇంకొక పర్సన్ దగ్గరికి వెళ్ళే ముందు ఆలోచన వచ్చింది, ఇదేంటి అసలు ఐరన్ పర్సన్కి ఇంత డిమాండ్ ఏంటి అని చెప్పి ఆలోచన వచ్చింది. ఒక 2 months దాకా దీని గురించి ఆలోచించాను. అసలు ఇది ఎందుకు మనం చేయకూడదు, ఈ బిజినెస్, ఇది ప్రొఫెషనల్గా ఎందుకు ముందుకు తీసుకెళ్ళదు, దీనికి వెళ్ళిన ప్రతి చోటకు టాప్ క్లాస్ బ్రాండ్స్ ఉన్నాయి, ఇవి ఎందుకు చేయకూడదు, మనము ఈ ఐరన్ చేసే పనిని ప్రొఫెషనల్గా ఎందుకు చేయకూడదు, చేయాలి అనే ఉద్దేశంతో నాకు ఒక సొంత ఐడియా వచ్చి, మనం ఈ విధంగా ఒక బ్రాండ్ బిల్డ్ చేసి ఈ బ్రాండ్ కాస్త బయటికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు యూజ్ అయ్యే విధంగా చెయ్యాలనే ఆలోచనతోటి డార్క్ టు వైట్ స్టార్ట్ చేశాను. నేను ఐరన్కి వెళ్ళడము, ఐరన్ పర్సన్ ఆయన చేయకపోవడం వల్ల ఈరోజు నేను డార్క్ టు వైట్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు ఆయన చేసి ఉంటే ఈరోజు డార్క్ టు వైట్ వచ్చేది కాదేమో. ఒక రకంగా ఆయన చేయకపోవడమే నాకు బెనిఫిట్ అయిందని నేను అనుకుంటున్నాను. ఈరోజు లాండ్రీ బిజినెస్ ప్రారంభించిన మొదట్లో అనేక ఆర్థిక సమస్యలు వచ్చాయి. అయినా వెనక్కి తగ్గలేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా గట్టిగా నిలబడ్డాడు. అలా ఉండడం వల్లే ఇవాళ డార్క్ టు వైట్ సంస్థ 4 బ్రాంచుల వరకు విస్తరించింది. 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది. ఇంతకీ సాధారణ ఇస్త్రీ షాపులకు ఈ డార్క్ టు వైట్ సంస్థ అందించే సేవలకు వ్యత్యాసమేంటి? ఆ వివరాలు సూర్య మాటల్లోనే విందాం. స్టార్టింగ్లో కనీసం జస్ట్ 10,000 రూపీస్ కూడా రాలేదు. అయినా కూడా నమ్మకం ఒకటే, ఖచ్చితంగా నేను అనుకున్నది సాధించాలి, ఈ డార్క్ టు వైట్ని ఖచ్చితంగా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 2 years దాకా వెయిట్ చేసి ఒక స్టోర్ కాస్త 4 స్టోర్లు చేశాను. 4 స్టోర్లు కాస్త ఇప్పుడు 40 స్టోర్లు చేయడానికి కూడా ముందుకెళ్తున్నాము. అదేవిధంగా చెయ్యాలి,
దానికోసం మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నాము. ఇన్వెస్ట్మెంట్ కనుక జరిగితే దీన్ని నేషనల్ స్థాయి దాకా తీసుకెళ్ళొచ్చు. మన బ్రాండ్లో మేము యూజ్ చేసే లిక్విడ్స్ కూడా స్టాండర్డ్ లిక్విడ్స్, ప్యాకింగ్ కూడా హై క్వాలిటీ ప్యాకింగ్ యూజ్ చేస్తాము. ఈ మాత్రం క్వాలిటీ తోటి ఏ బ్రాండ్ కూడా ఇవ్వలేదు. మేము చేసే ఛార్జెస్ కూడా చాలా తక్కువ. లోకల్ మిగతా బ్రాండ్స్ అన్నిటికంటే మా బ్రాండ్లో చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది. కస్టమర్ వచ్చాక ఫస్ట్ దాన్ని స్టెయిన్స్ చూసి చెక్ చేస్తాము. స్టెయిన్స్ ఏ స్టెయిన్ అనేది ఐడెంటిఫై చేసి ఆ స్టెయిన్కి దగ్గర స్టెయిన్ రిమూవల్ యూజ్ చేసి మళ్ళీ దాన్ని డ్రై క్లీన్ చేసి తిరిగి నీట్గా ప్యాక్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. టీ హబ్ నుంచి సహకారం అందితే కంపెనీని ఇంకా విస్తరించడంతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తానని అంటున్నాడు సూర్య.